పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి నేను ఈ విస్తారమైన వర్షంలో కూడా తండ్రి నేను మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేసి మీరు మమ్మల్ని కాచినందుకే మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీ పిల్లలతోనూ నాతోనూ ఈ దినాన్న మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, గద్దించండి, ఖండించండి, సరిచేయండి. మీ చిత్త ప్రకారంగా జీవించగల భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేసి నడిపించమంటూ క్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట చేరుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. మరి ఇదేనాన్న మరి చదవబడిన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకు తెలియజేస్తున్న కొన్ని నిబంధనలు. ఇశ్రాయేలులు పాలుతేనులు ప్రవహించే దేశానికి వెళ్ళడానికి ముందుగా ఇశ్రాయేలులకి దేవుడు కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే దేశంలో పరిస్థితులకి ఏ విధంగా ఉండాలి, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మనిషి ఒక పొరపాటు చేస్తే కనుక, ఒక నరహత్య చేస్తే కనుక, ఆ నరహత్య చేసిన వాడి విషయంలో ఏమొక్క విషయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పే ముందుగా ఒక విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలుల యొక్క నివాసాలకి, అంటే లేవీలు యొక్క పురములు ఉండాలి. అంటే లేవీలు ఎవరంటే కనుక యాజకత్వం చేసేవారు. యాజకత్వం చేసేవారు లేవీలు. ఆ లేవీలు ఆ ఇశ్రాయేలు యొక్క వ్యక్తుల కొరకు, ప్రజల కొరకు కొన్ని నియమముగా ఆశ్రయపురాలు ఉండాలి. 6 ఆశ్రయపురాలు ఉండాలి. ఎందుకు ఆశ్రయపురాలు ఉండాలంటే కనుక ఒక వ్యక్తి పొరపాటున ఎవరినైనా గాన చేయరాని విధముల, అంటే పొరపాటున జరిగే విషయంలో, ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు, లేదా ఇద్దరు పనుల్లోకి వెళుతున్నారు. ఆ పొలము గట్టుకి వెళుతున్నప్పుడు ఇద్దరు పని చేయడానికి వెళుతున్నారు, చెట్లు కొడుతున్నారు. అవతలుండి ఒక వ్యక్తి నరుగుతున్నాడు, యువతలుండి ఒక వ్యక్తి నరుగుతున్నాడు. అలా నరుగుతున్న వ్యక్తి వెళ్తున్నప్పుడు అవతల నరుగుతున్న వ్యక్తి, యువతలు నరుగుతున్న వ్యక్తి విషయంలో గొడ్డలి ఒకవేళ జారిపడి ఆ వ్యక్తి మీదకి వెళితే కనుక, లేదన్నా రాళ్ళు మోసుకుంటూ వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆ రాళ్ళు దొర్లిపడి ఆ కింద ఉన్న వ్యక్తి చనిపోతే కనుక అది పొరపాటున జరిగే విషయం. అలా పొరపాటున జరిగే విషయంలో ఆ వ్యక్తి ఒకవేళ చనిపోతే కనుక, ఇప్పుడు అలా చనిపోయాడు, ఇద్దరు పొలంలోనికి వెళ్ళారు, అక్కడ సాక్షులు ఎవరు లేరు. మరి సాక్షులు ఎవరు లేనప్పుడు అక్కడ ఇంటికాడ ఉన్నవారు ఊరుకుంటారంటే ఊరుకోరు. నా భర్తని ఏదో చేసావని, లేదా నా తండ్రిని మీరే చంపారని. ఇప్పుడు అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు ఒకవేళ పగబట్టి చంపివేస్తే ఈ వ్యక్తిని కూడా చంపివేస్తే కనుక, అలాంటి పరిస్థితులు ఒకవేళ జరగకుండా ఉండాలని దేవుడు ముందుగానే ఏం చేస్తున్నాడంటే జాగ్రత్తలు చెప్తున్నాడు అన్నమాట. 6 ఆశ్రయపురాలని నిర్మించుకోండి. 6 ఆశ్రయపురాలు ఉంటే కనుక ఆ పొరపాటున ఒక వ్యక్తి చంపిన వ్యక్తి ఆ ఆశ్రయపురాన్ని ఆశ్రయిస్తే, అందులో ప్రవేశిస్తే కనుక అతడికి మరణశిక్ష అనేది రాదు. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని చంపడానికి వీలనేది వీలుండదు. ఈ యొక్క 35వ అధ్యాయం అంతా సారాంశం అంతా అది. అందుకే మీకు అందరికీ అర్థం అవడానికి వరకు నేను చదివి మరలా మీరు రిపీట్ చదవడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఈ 35వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తున్న విషయం చూస్తే కనుక, మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలను, నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్టుగా వాటిని నియమింపవలను, అవియుగాక 42 పురములు ఇయ్యవలను అంటున్నాడు. చూడండి, అంటే నరహంతకుడు అందులో పారిపోవడానికంటే
ఈ ఆశ్రయపురములు అంటే ఏంటంటే కనుక ఇప్పుడు మనకి కూడా రక్షక శాలలు అంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా. ఎవరన్నా తప్పు చేస్తే కనుక, నేరం చేస్తే కనుక పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు నేరస్తులకు సురక్షితమైన ప్లేస్ ఏదంటే కనుక పోలీస్ స్టేషన్. అప్పుడు ఇశ్రాయేలీయులకు కూడా పోలీస్ స్టేషన్గా ఉండేది ఏంటంటే కనుక ఈ ఆశ్రయపురాలే. నేరం చేసిన వాడికి, పొరపాటును చేసిన వాడికి ఈ ఆశ్రయపురాల్లో వాళ్ళు ఏం చేసేవారంటే తలదాచుకునేవారు, నివసించేవారు. మరి ఖచ్చితంగా ఒకని మీద పగబట్టి నరహత్య చేస్తే గనక, ఖచ్చితంగా నరహత్య చేస్తే గనక ఏంటి శిక్ష అంటే గనక వాడిని ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపాలి. అది దేవుని యొక్క లా. ఎందుకంటే చూడండి 16వ వచనంలో ఒకడు చచ్చునట్లు వాణ్ణి వినుప ఆయుధములతో కొట్టినవాడు నరహంతుకుని, ఆ నరహంతుకుని నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. ఆ నరహంతుకునికి మరణశిక్ష విధింపవలను. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. ఇది 2వ వచనం చూడండి. 2వ వచనం 20వ అధ్యాయం 2వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను తెలియక పొరబాటున ఒకని చంపినను నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములు మీరు ఏర్పరచుకొనవలెను. అప్పుడు ఆశ్రయపురాలు ఎందుకంటే గనక పొరబాటును చంపిన వాడికి, పొరబాటున ఒకవేళ పొరబాటున హత్య చేస్తే, పొరబాటున ఒకవేళ రాళ్ళు దొర్లి పడిపోతే, పొరపాటుగా జరిగే విషయాలకైతే కనుక ఆశ్రయపురాలు అనేవి నిర్మించుకోండి. మరి ఖచ్చితంగా ఒకవేళ నరహత్య చేస్తే కనుక ఆ వ్యక్తి విషయంలో అంటున్నాడంటే కనుక వాడిని ఏం చేయమంటాడంటే రాళ్లతో కొట్టి చంపాలని. నిర్గమాకాండము 21:12 చూద్దాం. నిర్గమాకాండము 21:12. నరుణ్ణి చావగొట్టు వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను అన్నారు. నరుణ్ణి చావగొట్టిన వాడికి పగబట్టి, కోపముతో, భేదముతో ఒకవేళ చంపితే కనుక వాడికి ఏంటంటే కనుక మరణశిక్ష విధింపాలి. అందుకే ఇశ్రాయేలీయుల యొక్క విషయంలో, ప్రాత నిబంధన విషయంలో కూడా దేవుడు తీసుకున్న ఆ నిర్ణయాలు అనేవి ఎలా ఉంటామంటే కఠినంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే పొరపాటు జరగకూడదంటే కనుక చట్టాలు ఎలా ఉండాలంటే కనుక కట్టుదిట్టంగా ఉండాలి. చూడండి మన దేశంలో ఉన్న చట్టాలు, మానభంగం చేసి చంపేసినా గాన స్వేచ్ఛగా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. నిన్ననే వచ్చిన ఒక న్యూస్, కాలేజీలో ఒక ప్రేమికుడు ప్రేయసి, అది గర్ల్స్ హాస్టల్లో ఆమె ఒక న్యూడ్ వీడియో తీసి తన ప్రియుడికి పంపిస్తే ఆడుకొచ్చిన బుద్ధిని బట్టి ఇదిగో నీది తీయడమే కాకుండా కాలేజీలో ఉన్న అమ్మాయిలందరికి కూడా ఆ బాత్రూంలో కెమెరా ఫిక్స్ అయ్యి వాళ్ళందరి వీడియోలు కూడా పంపించానంటే పంపించిందంట. ఆమె ఎవరంటే కనుక ఒక రాజకీయ నాయకుడి యొక్క కూతురంట. ఇతను ఎవరంటే ఒక అభిమాని అంట. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళిద్దరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారు, తప్పు చేసిన వారు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు అన్యాయంగా అక్కడ బలైపోయింది ఎవరంటే ఇంకా ఉన్న విద్యార్థులు. వారికి బాధ, వారికి ఘోష ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. అంత భయంకరమైన ఇబ్బంది జరిగితే పిల్లలకే చట్టాలు ఏ యాక్షన్ తీసుకోవటం లేదు, ప్రభుత్వాలు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకని? చట్టాల్లో ఉన్న లుచుకులను బట్టి. అంటే తప్పు చేస్తున్నా పర్లేదు మనకేంటిలే ధీమాగా బతికేచ్చన్న చట్టాలు ఉండడం బట్టి.
ఒక ప్రభుత్వం ఒక చట్టం, ఒక కఠినమైన చట్టం చేస్తే కనుక ఆ చట్టం అమలు చేసినప్పుడు మరొక వ్యక్తి ఏం చేయడంటే కనుక పొరపాటు కూడా తప్పు చేయడానికి ఆస్కారం తీసుకోడు, భయపడతాడు. ఒక హత్య జరిగింది, మరొక హత్య చేస్తున్నాడు, మరొక మానభంగం చేస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, న్యాయ వ్యవస్థలు, ఇవన్నీ ఉన్నా గాన మనుషుల్లో ఏం రావట్లేదంటే కనుక మార్పు అనేది రావట్లేదు. ఇప్పుడు మార్పు రానప్పుడు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ పొరపాటున ఒక వ్యక్తి తప్పు చేస్తుంటే కనుక లేదా హత్య చేస్తుంటే కనుక పొరపాటున ఆ వ్యక్తికి ఆశ్రయపురాలు కావాలి. మరి పొరపాటు కాకుండా ఖచ్చితంగానే తప్పు చేసి నరహత్య చేస్తే కనుక వాడిని అక్కడికక్కడే రాళ్లతో చావగొట్టండి అన్నాడు. ఈ విషయంలో దేవుణ్ణి ఇలానగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని కూడా స్వేచ్ఛగా వదలండి, ఎలా పడితే అలా తిరగండి అంటే కనుక ఏమవుతుంది? హత్యలు ఇంకా పెరిగిపోతాయి, మానభంగాలు పెరిగిపోతాయి. అప్పుడు చల్లగా ఉంటుంది అన్నమాట. పొరపాటు చేసినప్పుడు వెంటనే సరిచేసి ఆ వ్యక్తికి శిక్ష పడినప్పుడు మాత్రమే మరొక వ్యక్తి మదిలో కానీ ఆలోచనలో కానీ తప్పు అనేది బయలుదేరదు. మరి తప్పు జరుగుతున్నప్పుడు శిక్ష అమలు చేయకపోవడం బట్టే కదా ఈరోజు మన దేశంలో ఇన్ని పొరపాటులు అనేవి జరుగుతున్నవి. మన ఇండియన్ అమ్మాయి అమెరికాలో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళిందంట. సూపర్ మార్కెట్కి వెళ్ళి తను తీసుకున్న సరుకులతో పాటు ఒక వస్తువు బ్యాగులో వేసుకుందంట. దానికి డబ్బు చెల్లించలేదంట. ఇప్పుడు గేట్ దాటుతారు కదా, గేట్ దాటగానే ఆ సైరన్ మోగేసింది. తాను తీసుకున్న బిల్లులో కాకుండా ఎగస్ట్రా వస్తువు రావడంతో వెంటనే ఆ షాపు వాళ్ళు ఏం చేశారంటే పోలీసులకి విన్నపం చేశారు. పోలీసు వాళ్ళు వచ్చేసి ఆ ఇద్దరు అమ్మాయిలకి కూడా బేడీలు వేస్తారు, ఇలా వెనక్కి వేసి బేడీలు వేసి తీసుకుని వెళ్ళారు. చాలామంది దాని కింద మన వాళ్ళు కామెంట్లు రాశారు. ఏం రాశారంటే కనుక, ఏంటి ఇంత చిన్న నేరానికే మరి మన భారతీయ స్త్రీలంతా అగౌరవంగా మరి బేడీలేసి తీసుకువెళ్లాల్సిన పని ఏంటి? ఏదో పొరపాటునగా వేసుకుని ఉండొచ్చు కదా, ఎందుకు అంతగా ఆ బేడీలేసి మరి జైల్లో పెట్టి వాళ్ళ యొక్క కుటుంబం వచ్చే వరకు కూడా మరి ఒకరోజు జైలు శిక్ష అనుభవించి మరలా దాని యొక్క భారాన్ని భరించి ఆ రుసుమును చెల్లించే వరకు వెళ్ళడానికి వీలు లేకుండా ఎందుకు ఇంత కట్టుదిట్టం చేశారంటే కనుక, అవును అంత కట్టుదిట్టంగా ఉన్నవే కాబట్టి హత్యలు మానభంగాలు అక్కడ జరగట్లా. ఎందుకు జరగట్లేదంటే వాళ్ళ యొక్క శిక్షలు అనేవి అంత కట్టుదిట్టంగా ఉన్నవి కాబట్టి ఇదిగో నేరాలనేవి జరగట్లా. ఒక దేశం ఉందంట, ఆ దేశంలో నేరాలే జరగట్లేదంట. మరి మన భారతదేశంలో అయితే కనుక నేరాలు అనేవి చాలా జరుగుతూనే ఉంటాయి. ఉదయం లేచిన కాడ నుంచి ప్రతిరోజు వేల ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నవి. అందుకే దేవుడు తీసుకునే నిర్ణయం ఎప్పుడు కూడా మనిషికి పొరపాటుగా ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పే విషయం మాత్రం పొరపాటు కాదు. ఆచరిస్తే కనుక పొరపాటు అనేది జరగదు. దేవుడు తీసుకునే నిర్ణయం మనిషికి పొరపాటుగా కనపడుతుంది. ఎందుకని వీడు పొరపాట్లు చేయడం అలవాటు పడిపోయాడు కదా. మనిషి తప్పు చేయడం మనిషి అలవాటు పడిపోయినప్పుడు, నేరం చేయడం అలవాటు పడిపోయినప్పుడు దేవుడు చేసే శిక్షలు కానీ దేవుడు చూపించే శిక్షలు కానీ మనిషికి ఎలా ఉంటామంటే దేవుడు చేసేదే పొరపాటుగా కనపడుతుంది. కానీ మనిషి కనుక ఆచరిస్తే కనుక దేవుడు ఇచ్చే ఆ శిక్ష కానీ ఒక బాధ కానీ ఎలా ఉంటుందంటే కనుక మరొక వ్యక్తి విషయంలో పొరపాటు జరగకుండా ఉండే ముందు జాగ్రత్త. ఇప్పుడు ఈ విషయాలు చూస్తే కనుక దేవుడు అక్కడ చెబుతున్న విషయంలో కొన్ని సందర్భాలను మనం జ్ఞానం చేసుకున్నట్లయితే కనుక, కొన్ని సందర్భాలు మనం ధ్యానం చేసుకుంటే ఈరోజు మన జీవితాలకి ఈ వాక్య సారాంశంలో నుంచి
కొన్ని విషయాలు మనకు కూడా అన్వయింపగా మనం చూసుకుంటే కనుక, మన జీవితాల్లో పాటించే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక, కొన్ని విషయాలు దేవుడు ఇందులో రాయించిన విషయాలను జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక, బైబిల్ గ్రంథంలో ఈ రాయబడిన ఈ సందర్భంలో చదువుతున్నప్పుడు లేదా నేను విని ఈ విషయాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఈ విషయంలో చాలా విషయాలు మనకి దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఇక్కడ ప్రతి హత్య అనేది చేయకూడదు. ఇంకా ఒక వ్యక్తి హత్య చేసి ఆ పురములోనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తినికి ఏం చేయకూడదంటే కనుక, అంటే ఇప్పుడున్న వ్యవస్థలు ఏం చేస్తారంటే కనుక, అన్ని వ్యవస్థలను మాయం చేసేది ఏంటంటే కనుక నోటు కట్టడం, ధనం. ఈ నోట్లు ఇవ్వడం వల్ల అటు కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ ఏ వ్యవస్థనైనా కానీ ఏం చేయొచ్చు అంటే మేనేజ్ చేయొచ్చు, తప్పు చేస్తే కనుక. అందుకే డబ్బున్నవాడిదే పై చేయరా అంటారు. ఇక్కడ కూడా దేవుడు అదే విషయాన్ని చెప్తున్నాడు. ఒక వ్యక్తి పొరపాటు లేదా ఒక వ్యక్తి నరహత్య చేసి ఆశ్రయపురమును ఆశ్రయిస్తే కనుక, వెళితే కనుక అతన్ని మీరేం చేయకూడదంటే కనుక లంచము పుచ్చుకుని లేదా అతని దగ్గర ద్రవ్యాన్ని తీసుకుని అతన్ని తప్పించే ప్రయత్నం చేయకూడదు. ఈ విషయాన్ని కూడా చెప్పాడు. ఎందుకంటే అలా డబ్బులు ఇస్తే కనుక బెయిల్ వస్తుంది కదా అన్నది ఏమో కూడా ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఇస్తున్నాం కదా బెయిల్ వస్తుంది. అందుకే చూడండి, నేరం చేసే వాళ్ళలో బలహీన వర్గాల వాళ్ళు లేదా బడుగు వర్గాలలో ఉన్న వాళ్ళని కదిపి చూస్తే ఏమంటారంటే, బాబు పొరపాటును కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, పొరపాటును కూడా కోర్టుకి వెళ్ళకోకూడదు అంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం లేదు, వాయిదాలకు తిరగటం, వెళ్ళడం, చేయడం, ఈ విషయాలను బట్టి, వారు చెబుతున్న విషయాలను బట్టి వాళ్ళకొక అవగాహన అనేది వచ్చేస్తుంది. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి వెళితే కనుక, ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగానే కొంచెం అవతలకి పెట్రోల్ బంక్ ఉంటుంది. అందులో పెట్రోల్ కొడుతున్న వారు ఎవరంటే కనుక నేరస్తులే. వాళ్ళు ఎవరైనా కనుక కొట్టుకున్నా లేదా తిట్టుకుంటున్నా, ఎవరైనా కనుక ఎక్కువగా మాట్లాడుతున్నా కానీ అనుకుంటారంట వాళ్ళు, అరే మేము కూడా ఒకప్పుడు ఇలాగే ఉన్నాం, జైలుకి వెళితే తెలుస్తుంది, జైల్లో పడితే తెలుస్తుంది జీవితం ఏంటో, ఇదిగో మేము కూడా అలాగా ఎగిరే వాళ్ళమే, మేము కూడా అలాగా మాట్లాడే వాళ్ళమే, ఇదిగో అన్నీ మూసుకుని ఈరోజు మేమేం చేస్తున్నామంటే ఇది ఇలా నిదానంగా ఉంటున్నాం. అంటే ఒక వ్యక్తి నేరం చేశాడన్న వ్యక్తికి జైలు అనేది అవసరమే. కానీ ఆ వ్యక్తికి ఆ జైల్లో అతడికి ఏం కావాలంటే కనుక, ఆ వ్యక్తి యొక్క జీవితం ఏవాలంటే మార్పు చెందాలి. లేదా ఆ వ్యక్తికి ఉన్న ఆ శిక్షను బట్టి ఆ జైలు అనే దాంట్లో శిక్ష అనేది అనుభవించాలి. కానీ తప్పించే విధంగా చేయకూడదని దేవుడు ఈ విషయంలో చెప్తున్నాడు. కానీ ఒక విషయం ఇక్కడ మనకు కనబడుతున్న విషయం చూస్తే కనుక 26వ వచనంలో మనం చూడగలిగితే కనుక 26వ వచనంలో 25 నుంచి చూద్దాం. అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. అప్పుడు సమాజము వాడి పారిపోయిన ఆశ్రయపురమునకు వాడిని మరలా పంపవలను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతునందు వరకు అక్కడనే నివసించాలి అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు అంటే కనుక 27వ వచనం కూడా చదువుతాం. నరహత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దులు వెలుపల వాణ్ణి కనుగొను నీ ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. తర్వాత ఏలయనగా ప్రధాన యాజకుడు మృతునందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలను అంటున్నారు. ప్రధాన యాజకుడు మృతునందు వరకు కూడా, ప్రధాన యాజకుడు లేవీలు, ఈ లేవీలకున్న ఆ మరొక బాధ్యత ఏంటంటే కనుక ఆ ఆశ్రయపురములో ఉన్న
ఆ నేరస్తులను ఏం చేయాలంటే కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. లేవీలకున్న బాధ్యతలు అంటే లేవీలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పచెప్తాడు. కొంతమంది మందిరం బాధ్యత చేయాలి, కొంతమంది ఆ ధూపం వేసే కాడ ఉండాలి. మందిరంలో ఒక్కొక్క పని ఒక్కొక్క బాధ్యత అనేది లేవీలకి ఇవ్వబడతారు. లేవీల యొక్క క్రమము లేవీకాండము, ఈ సంఖ్యాకాండములో, నిర్గమకాండంలో కనిపిస్తుంది లేవీల యొక్క క్రమం. లేవీల్లో ఉన్న మరొక బాధ్యత ఏంటంటే కనుక ఇదిగో నేరము చేసి లేదా పొరపాటున ఎవడైనా ఒకవేళ ఆశ్రయపురంలోకి వస్తే కనుక ఆ ఆశ్రయపురమును ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయకూడదంటే చంపకూడదు. ఇప్పుడు ఆశ్రయపురంలో ఏం చేయాలంటే కనుక వాళ్ళు ఉండిపోవాలి. అలాగా ఆ ఆశ్రయపురములో అతడు ఏం చేయాలంటే కనుక ఇప్పుడు ఆశ్రయపురంలోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే కనుక నేరస్తులు, పొరపాటును చేసేవాళ్ళు, లేకపోతే నేరం చేసిన వాళ్ళు. ఒకవేళ ఆశ్రయపురంలోకి వెళితే కనుక ఆ వ్యక్తికి ఏమి ఉండదంటే కనుక మరణం అనేది ఉండదు. ఆశ్రయపురములోనే ఆశ్రయించిన వ్యక్తికి మరణం అనేది సంభవించదు, మరణించకూడదు, చంపకూడదు. మరి అతనికి విడుదల ఎప్పుడు కలుగుతుందంటే కనుక విడుదల కలగాలంటే కనుక ఆ వ్యక్తికి విడుదల కలగాలంటే ఏం చేయాలంటే కనుక ఇప్పుడు పరిశుద్ధ స్థైలముతో అభిషేకింపబడిన యాజకుడు మరణిస్తేనే కానీ ఈ వ్యక్తులకి విడుదల అనేది ఉండదు, ఇంటికి వెళ్ళడానికి ఉండదు. 6 ఆశ్రయపురములో ఆ ఆశ్రయపురములో ఉన్న నేరస్తుల్లో ఏ ఆశ్రయపురానికి ప్రధాన యాజకుడు ఉన్నాడో ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు, అంటే ఇప్పుడు బాగా నేరం చేసే వాళ్ళకి జీవిత ఖైదీ వేస్తారు, బాగా మర్డర్లు చేసే వాళ్ళకి, బాగా నేరం చేసే వాళ్ళకి ఏం చేస్తారంటే జీవిత ఖైదీ, జైల్లోనే ఉండాలి. వాళ్ళకి 15 సంవత్సరాల తర్వాత విడుదల చేస్తారు. జీవిత ఖైదీ అంటే 15 సంవత్సరాలు జైలు అనుభవించాలి. 15 సంవత్సరాలంటే కనుక వాళ్ళ పిల్లలంతా పెద్దలు అయిపోతారు, వాళ్ళ ఊరు ఎలా డెవలప్ అయిపోతుందో, వాళ్ళ భార్య ఎలా ఉందో ఏం తెలీదు. 15 సంవత్సరాలంటే కనుక చూడండి, దుబాయ్ వెళ్ళిన వాళ్ళు, కువైట్ వెళ్ళిన వాళ్ళు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వచ్చేస్తుంటారు. వచ్చి అంటుంటారు, అబ్బే ఇలా మారిపోయింది రోడ్లు, ఇలా ఊరు ఎలా మారిపోయింది అంటారు. 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి అతడికి జీవిత ఖైదీ. ఇప్పుడు ఇశ్రాయేలులో కనుక అక్కడ ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, పొరపాటు చేస్తే కనుక అతడు ఆశ్రయపురంలోనికి అడుగుపెట్టినప్పుడు అక్కడ ఆ వ్యక్తులకు విడుదల ఎప్పుడు వస్తుందంటే కనుక ఇప్పుడు జీవిత ఖైదీ అనేది ఎప్పుడు వస్తుందంటే కనుక ఇప్పుడు ప్రధాన యాజకుడు చనిపోవాలి. ప్రధాన యాజకుడు చనిపోతేనే కానీ అతడికి విడుదల అనేది రాదు. ప్రధాన యాజకుడు మరణిస్తే కనుక, ప్రధాన యాజకుడు చనిపోయినప్పుడు మాత్రమే అతనికి విడుదల అనేది వస్తుంది. అప్పుడు పొరపాటును చేసేవాళ్ళు చూడండి, ఈ రోజున మరణ పరిస్థితిని బట్టి చూస్తే కనుక పొరపాటు చేసి మనము చేసిన వాళ్ళమే కాదు, తెలిసి చేసిన పొరపాటు తప్పులెన్నో ఉన్నవి, తెలిసి చేసేవి. మనక జీవితాన్ని బట్టి చూస్తే కనుక, మన యొక్క ఆలోచన బట్టి చూస్తే కనుక మనము ఎలా ఉన్నామంటే కనుక పొరపాటు చేసి కాదు, తెలిసి ఎన్నో పాపములు చేసిన వాళ్ళమే. ఇప్పుడు మరి ఆ ప్రధాన యాజకుడు మరణిస్తేనే కానీ ఆ వ్యక్తులకి విడుదల ఎలాగైతే లేదో ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం ఏం చేయవలసి వచ్చిందంటే మరణించవలసి వచ్చింది. ఎందుకని? మనకు విడుదల చేయడానికి, మనకు విడుదల తీసుకురావడానికి. అందుకే మనం చేసే విషయాలను బట్టి మనం చూస్తే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూడగలిగితే కనుక, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును
క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నట్టుండే. కావున మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. ఆయన అంటే గనక తండ్రి అయిన దేవుడు. మనం అపరాధముల చేత పాపముల చేత చావవలసిన వారమై ఉన్నాం. ఈరోజు కూడా మనకి ఆశ్రయపురంగా ఉన్నది ఏంటంటే కనుక దేవుని యొక్క స్థలం, దేవుని చోటు, దేవుని దగ్గర కూడుకునే చోటు. ఇది కూడా ఆశ్రయపురం. ఇప్పుడు చోటులో మనం ఏం చేస్తున్నాం అంటే ఇదిగో మళ్ళీ క్రీస్తుతో కూడా ఏం చేయాలంటే బ్రతికించెను. తర్వాత మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు. మన యొక్క జీవితం ఎలా ఉందంటే కనుక నరహత్య లేదా ఒకరిని కొట్టడమో ఒకరిని చంపడమో కాదు. ఏంటి అని చెప్తున్నాడంటే కనుక మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి అంటారు. మన మనస్సుతో, మన శరీరముతో, మన ఆలోచనతో మనం ఏం చేసిన వారమంటే దేవునికి ఉగ్రత పాత్రులమయ్యాము, దైవోగ్రతకు. ఆ రోజు ఇశ్రాయేలులో నరహత్య చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపేయాలి, వెంటనే చంపేయాలి. పొరపాటును చేస్తే కనుక ఆశ్రయపురం ఉంది, పొరపాటును చేస్తే కనుక. కానీ ఈరోజు మనము పొరపాటుని ఏమైనా చేస్తున్నామంటే కనుక తెలిసి చేసిన పాపాలే. కానీ దేవుని కృప మాత్రమే బ్రతికిస్తుంది. మళ్ళీ మంచితనం కానీ, గొప్పతనం కానీ, ఖ్యాతి కానీ, ధనం కానీ, వేరే ఏవి పేరు ప్రత్యేకతలు ఏవి కూడా మనల్ని బ్రతికించట్లా. కేవలం దేవుని కృప కరుణ, దేవుని కరుణ మాత్రమే మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. ఈ వారం బ్రతికిస్తుంది దేవుని కృప వల్ల మాత్రమే. చేస్తున్న నీతి క్రియలను బట్టి, ఏదో దేవునికి ఇచ్చిన ధనాన్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి. అందుకే అన్నాడన్నమాట ఇక్కడ, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ శరీరానుసారమును అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రతకి మనం ఏమంటే పాత్రులము, చనిపోవలసిన వారము. దేవుని యొక్క ప్రేమ లేకపోతే గనక నేను కూడా ఆ ఉగ్రతకు పాత్రుడనే. దేవుని యొక్క కృప లేకపోతే కనుక ఆ ఉగ్రతలో నేను ఉన్నవాడిని. ఇప్పుడు ఏమైందంటే కనుక ఆ ఉగ్రత దేవుడు యేసుక్రీస్తు వారి మీదకి మళ్ళించాడు. మన మీద ఉన్న ఆ ఉగ్రతను దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి మీద మళ్ళించాడు. అందుకే యేసుక్రీస్తు వారి మీద మళ్ళించే వల్లనే మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆ ఉగ్రత ఎవరదంటే కనుక మనది. మన ఉగ్రతను ఆయన భరించాల్సి వచ్చింది, మన ఉగ్రతను ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఆయన తీసుకున్నాడు. అందుకే ఆ 4వ వచనంలో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైండి. ఎవరు చూపిస్తారంత కరుణ? ఎవరు చూపిస్తారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక నేరం చేసిన వాడు వెళితే కనుక వాడి మీద కరుణ ప్రేమ ఏం చూపించరు. వాళ్ళ భాష వేరేగా ఉంటుంది, వాళ్ళ స్టైల్ వేరేగా ఉంటుంది. పోలీసులు వాళ్ళని తీసుకునే డిగ్రీ వేరేగా ఉంటుంది. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు పోలీసులు, చాలా దారుణంగా కొడతారు కూడా నేరస్తులు. వాడిని ఒక పురుగు చూసినట్టుగా చూస్తారు. వాడు ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చాను నేను అనుకునే స్థితిని తీసుకొస్తారన్నమాట.
ఎందుకు పోలీస్ స్టేషన్కి వచ్చానని స్థితి తీసుకొస్తా. అలా ఉంటుంది. అయితే దేవుడు చూడండి కరుణా సంపన్నుడు. ఎవరి మీద? మన మీద. దేనికి? శుభ్రతకు పాత్రులమైన వాళ్ళ మన మీదకి, ఉగ్రత పాత్రులైన మన మీదకి ఆయన కరుణ కురిపిస్తున్నాడు, ఆయన ప్రేమ కురిపిస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన ఆశ్రయించాము కాబట్టి. ఇప్పుడు ఇశ్రాయేలులో ఎవడైనా పొరపాటు చేస్తే కనుక ఆశ్రయపురమును ఆశ్రయిస్తే కనుక అతడికి సురక్షితమైన ప్లేస్ అది. ఇప్పుడు మనకి దేవుడే ఆశ్రయపురముగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే కనుక ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైంది. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించి కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు మన జ్ఞాపకంలో కానీ మన ప్రార్థనలో కానీ జ్ఞాపకం ఉండాల్సింది ఏంటంటే కనుక దేవా నీ కృపచేత మాత్రమే బ్రతుకున్నాం, మీ కృపచేత మాత్రమే రక్షింపబడ్డాం, కేవలం మీ కృపచేత మాత్రమే, మీ కృపచేత మాత్రమే. అందుకే అప్పుడు ఆశ్రయించిన ఆ ఆశ్రయపురము. అందుకే ఈయన మనకి ఎలాంటి వాడంటే కనుక చూడండి సంఖ్యాకాండము 35:25 చూడండి ఒకసారి. అట్లు సమాజము నరహత్య విషయములో ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలను. అప్పుడు సమాజము వాడు పారిపోయి ఆశ్రయపురములో వానికి మరలా పంపవలను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి నొందితేనే గాని. మన ప్రధాన యాజకుడు ఎలా ఉన్నాడంటే కనుక ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే కనుక, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చూస్తే కనుక, మరియు 10:11 మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపమును ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండెను అన్నట్టు. యాజకుడు పాత నిబంధనలో ఉన్న యాజకులు లేవీలు వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతి దినము సేవ చేయొచ్చు పాపము ఎన్నటికి తీసివేయలేని బలులు ఏం చేస్తున్నారంటే మాటికి అర్పిస్తూనే ఉండేవారు. పాపము ఎన్నటికి తీయలేని బలులు ఆ రోజు చేశారు. మేకను గొర్రెను కోసి మాటికి బలి తీసుకొచ్చి అర్పించేవారు. ఈయనైతే సదాకాలం ఒక బలిని అర్పించినప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీతముగా చేయ వరకు కనిపెట్టి ఉండు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను అనొచ్చండి. 7:26 కూర్చోండి. 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన పాపముల నిమిత్తము మనకు సరిపోయినవాడు. మన పాపముల నిమిత్తము ఈయన మాత్రమే మనకు సరిపోయినవాడు. ఈయన మన కోసం ఏం చేశాడంటే కనుక మరణించవలసి వచ్చింది. మనల్ని విడుదల తీసుకురావడానికి ఈయన మరణించవలసి వచ్చింది. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం చూడండి. 14:32 అపాయము రాగా భక్తిహీనులు నశించుదురు, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు అంటారు. ఇక్కడ చెప్పినట్టు చూడండి, అపాయం రాగానే భక్తిహీనులు ఏమైపోతారంటే నశించిపోతారు.
నశించిపోతారు. తర్వాత అపాయం రాగానే భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు అన్నట్టు. మరణకాలమందు నీతిమంతునికి, నీతిమంతుడంటే నీతిమంతుడు లేడు, ఒక్కడున లేడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక వాడి నీతిమంతుడు, ఆయన్ని చేరినవాడు నీతిమంతుడు. వాళ్ళకి మరణకాలమందు ఆశ్రయము కలదు. ఒక వ్యక్తి మరణకాలం సంభవించినప్పుడు ఎవరిని ఆశ్రయించాలంటే కనుక దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. అందుకే మన ఆశ్రయం ఎవరు అనేది ఇర్మియా గ్రంథం 17 చూడండి. ఇర్మియా గ్రంథం 17 వచ్చింది. నీవు వారితో చేయవలసిన మాట, ఇర్మియా గ్రంథం 17 వచ్చును, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించకము అన్నాడు. చూడండి, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టించకము అన్నాడు. చూడండి, ఎవరంటే ఆయనే మనకి ఏమైనాడంటే ఆశ్రయమై ఉన్నాడు, ఆశ్రయం అన్నాడు. ఆ రోజు ఆశ్రయపురాలున్నవి. నరహత్య చేసిన వాడికి, పొరపాటును చంపిన వాడికి ఆశ్రయపురాలు ఉన్నవి. ఈరోజు ఆశ్రయపురంగా ఎవరున్నారంటే కనుక దేవుడు. ఆశ్రయపురంగా ఎవరున్నారంటే కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఉన్నారు. అందుకే కీర్తనకారుడు 18వ కీర్తన 31 వచ్చును. 18వ కీర్తన 31 వచ్చును. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. యెహోవా తప్ప దేవుడేడి? అంత న్యాయంగా కానీ, అంత పరిపాలన విషయంలో కానీ, అంత కరుణ చూపించే విషయంలో కానీ దేవుడేడి లేడు. ఆయన తప్ప మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మన దేవుడే మనకు ఆశ్రయదుర్గము. ఆయన ఆశ్రయించాలి, ఆయనతో ఉండాలి, ఆయనతో మనం జీవించాలి. అలా జీవించినప్పుడు మాత్రమే మనకి ఆశ్రయం అనేది ఉంటుంది. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన యాగమైపోయాడు, మన కొరకు ఆయన చనిపోయాడు, మరణించాడు. ప్రధాన యాజకుడు మృతి పొందితేనే కానీ అక్కడున్న ఆ నేరస్తుడికి విడుదల అనేది రాదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోవడాన్ని బట్టే ఇదిగో మన పాపముల నుండి మనకి ఏమొచ్చిందంటే విముక్తి అని వచ్చింది. పాపం అనే ఒక చెర నుండి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మనల్ని విడుదల చేశాడు. అందుకే చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. చెరగా కొనిపోయి మనకి ఈవులు అనుగ్రహించాడు. ఆయన ఈవులు ఇచ్చాడు. ఈవులంటే కనుక రక్షింపబడ్డాం, ఆయన కొరకు బ్రతికే అవకాశం వచ్చింది. మరణం అనేది మన మీద ఏలకుండా, అంటే పాపం వల్ల వచ్చే మరణం మనల్ని వేలకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక ఈవులు ఇచ్చాడు, ఈవులు అనుగ్రహించాడు. అంటే సపోర్ట్ మనకి ఇప్పుడు ఒకవేళ ఒక నేరస్తుడు చేస్తే కనుక ఆ నేరస్తులకి ఆ శిక్ష కంటే ముందుగా రక్షింపబడాలంటే కనుక ఏం చేస్తారంటే కనుక మరి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలి. రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే కనుక ఆ వ్యక్తులకి ఏమొస్తుందంటే కనుక విడుదల అనేది వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనుషులందరి నిమిత్తము కూడా ఒక క్షమాభిక్ష రాశారు. మనుషులందరి నిమిత్తము కూడా అదే మరణ వాంగ్మూలం. ఏప్రిల్ రాసిన మరణ వాంగ్మూలము. ఇదిగో మరణించిన వాడు, ఈ మరణం అనే దాన్ని మరణించిన వాడు రాస్తేనే కనది ఆ మరణము అవశ్యముగా చల్లదు. మరణించాలి, ఆయన మరణించవలసి వచ్చింది. ఆ మరణ వాంగ్మూలం అనేది యేసుక్రీస్తు వారు మాత్రమే చెల్లించాలి. అందుకు ఇప్పుడు మనకి యెహోవా తప్ప దేవుడేది లేదు, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? ఆయనే ఆశ్రయదుర్గం. ఏది కూడా ఆశ్రయదుర్గం లేదు. ఈరోజు దుర్గాలుగా అనేకమైన ఉన్నవి, కోటలుగా ఉండేవి అనేకమైన ఉన్నవి, పోలీస్ స్టేషన్లు ఉన్నవి, ఇంకా చాలా ఉన్నవి. మనిషికి అది సురక్షితం అనుకుంటారు,
కానీ ఒక మనిషికి సురక్షితాన్నిచ్చేది ఏంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు. ఒక మనిషికి ఆశ్రయం కలిగించేది ఎవరంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన మాత్రమే. చివరిగా 94వ కీర్తన, చివరి 94వ కీర్తన 22వ వచనం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గం ఏ విషయంలో? దేవుడు మన ఆరోగ్య విషయంలో కాపాడే విషయంలో, లేదా అప్పు బాధ విషయంలో కాపాడే విషయంలో, లేదా అనారోగ్య సమస్యల్లో కాపాడే విషయంలో కాదు. దేవుడు మన పాపముల నుండి మనకి ఏమై ఉన్నాడంటే కనుక ఒక ఆశ్రయాన్ని కలిగించాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం అనేది మరణం. ఆ మరణం అనేది మనల్ని ఎక్కడ తీసుకువెళ్తాడంటే పాతాళంలోనికి తీసుకువెళ్ళేది. పాతాళంలో తీసుకువెళ్ళి ఆ పాపానికి ఆయన వాంగ్మూలం ఇచ్చాడు, బెయిల్ ఇచ్చాడు. ఆ పాపానికి బెయిల్ ఇచ్చాడు. ఇదిగో ఈ మనిషి మీద నీ పెత్తనం లేదు, ఈ మనిషి మీద నీకు పెత్తనం లేదని ఆయన ఆ మరణ వాంగ్మూలాన్ని ఇచ్చాడు. చల్లదు, ఇతను నావాడు, ఇతను నేను కొనుక్కున్నాను, ఈమె నేను కొనుక్కున్నా, ఈమె నేను రక్షించా, ఈమె నేను కాపాడా అని వాంగ్మూలం ఇచ్చింది ఎవరంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకే అంటున్నాడు అనమాట. అందుకే అంటున్నాడు, ఇదిగో యెహోవా నాకు ఎత్తైన కోటగాను, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన మనకి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఇప్పుడు పాపం అనే మరణము మనకి లాక్కుని పోకుండా, పాతాళానికి లాక్కుని పోకుండా ఆయన ఏం చేశారంటే అడ్డుకట్ట వేశాడు, అడ్డు వేశాడు. ఎందుకని? ఇదిగో మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, అందుకే ఇప్పుడు మన దేవుడు మనకి ఎత్తైన కోటగా ఉన్నాడు. అపవాది చేసే బాణాలు తగలకుండా కోటగా ఉన్నాడు. ఆయనే నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నేరం చేసే వాళ్ళకి, అప్పుడు నేరం చేసే వాళ్ళకి ఇదిగో ఆశ్రయ పురాలు ఉన్నట్టుగానే ఈరోజు కూడా ఒక మనిషి ఒకవేళ పాపం చేస్తుంటే కనుక, తెలిసి చేసినా తెలియక చేసినా పాపం చేసి ఉంటే కనుక ఆ వ్యక్తి పశ్చాత్తాపడితే చాలా మంది అంటున్నారు పాపం చేసిన వాళ్ళందరినీ క్షమిస్తాడంటే ఆయన పాపం చేసిన వ్యక్తుల కొరకే మరణించవలసి వచ్చింది. పాపుల కొరకైనా ప్రత్యక్షమయ్యాడు. పాపమును తీసివేయడానికైనా ప్రత్యక్షమయ్యాడో కాదు. ఒకవేళ ఎంతటి పాపం చేసినా ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి హృదయంలో నొచ్చుకుని ఏడ్చి కన్నీరు విడిచి క్షమాపణ పొందుకుంటే కనుక ఆయన ఆశ్రయిస్తారు. ఆ వ్యక్తి ఎలాంటి పాపం చేసినా కదా ఆ వ్యక్తి ఆశ్రయిస్తాడు. ఒకవేళ నేరం చేసి హత్య చేసినా కానీ ఇస్తాడంటే కనుక ఇస్తాడు. అతడు పశ్చాత్తాపడితేనే ఇస్తాడు. పశ్చాత్తాపడకపోతే కనుక అతనికి క్షమాపణ ఉండదు. ఇప్పుడు నేరం చేసిన వాడికి జైలు ఆశ్రయిస్తుంది. నేరం చేసిన వాడి మీద దెబ్బ పడకోకుండా ఇప్పుడు మొన్న ఒక అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయిని చంపేసినప్పుడు నేరస్తుడికి పోలీసు ఏమవుతుందంటే ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ఇప్పుడు ఆయన వదిలితే కనుక ఆ వ్యక్తికి కనుక ఎవరో కాపలా కాయకుండా వదిలితే కనుక అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు ఏం చేస్తారు? చంపేస్తారు. నేరం చేసిన వాడు జనాల మధ్య వదిలితే కనుక చంపేస్తారు. ఇప్పుడు ఆ పోలీసులు ఆశ్రయించడం వల్ల, పోలీసులు రావడం వల్ల అతను నేరం చేశాడో లేదో రుజువు కావాలని కోర్టు, పోలీస్ స్టేషన్లు రుజువులు, ఎంక్వైరీలు అవన్నీ వేసిన తర్వాత అవన్నిటికి రుజువు ఉంటే కనుక అతనికి శిక్ష తగ్గుతుంది. అప్పటి వరకు కూడా ప్రొటెక్టివ్ అనేది ఉంటుంది, రక్షణ అనేది ఉంటుంది అతనికి. అలాగే ఒక నేరం చేసిన వాడు దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చి క్షమాపణ కోరుకుంటే కనుక ఆయన ప్రాణభిక్ష పెడతారు. ఎందుకు ప్రాణభిక్ష పెడతారంటే ఆయన దేవుడు కాబట్టే పెడతారు. నేరం చేసిన వాడిని కూడా రక్షించడం ఏంటంటే
నేరం చేశాడు కాబట్టి, దేవుడు కాబట్టి క్షమించాలి. మనిషి అయితే క్షమించను, నేనైతే క్షమించను నేరం చేసిన వాడిని. నేరం చేసిన వాడిని క్షమించేది ఎవరంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ పాపాత్ముడు స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు, మీలో నేరం చేయని వాడు మొదట రాలేదు అనగానే అందరికీ తమ నేరాలు గుర్తొచ్చినవి కాబట్టి వెళ్ళిపోయింది. అందరం నేరం చేసిన వాళ్ళని, ఒక నేరం చేసేవాడికి రక్షణ వస్తుందంటే కనుక ఎందుకు బాధ అంటే, వాడు రక్షింపబడలేదు కాబట్టి వాడు బాధపడదు. రక్షింపబడని వాడు ఏమనుకున్నాడంటే, నేరం చేసిన వాడికి క్షమాపణ ఎందుకు ఇవ్వాలి అని కోరుకునేవాడు తప్పు చేసిన వాడు. కాబట్టి ఆశ్రయదుర్గముగా దేవుడు మాత్రమే ఉన్నారు. ఆయన ఆశ్రయించిన వారికి మాత్రమే రక్షణ ఉన్నది. ఆయన కోటగా ఉన్నాడు. ఈరోజు ఆశ్రయపురముగా దేవుడు ఉన్నాడు. మరి ఆయన ఎంతమంది ఆశ్రయిస్తున్నారు? ఆయన ఇప్పుడు కూడా, దేవా నా పాపముల నిమిత్తం మీరు చనిపోయారు, నా పాపముల నిమిత్తం చనిపోయి నాకు మీ కృప వల్ల నేను బ్రతుకుతున్నానని ఎంతమంది అని అనుకుంటున్నారు? ఎంతమంది ఆయన ఆశ్రయించి ఆయనతో ఉండాలనుకుంటున్నారు? అట్టి వారిగా ఉండాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా అయినా ఆనాటి ఇశ్రాయేలు తండ్రి, నేరం చేసిన వారికి పొరపాటు నేరం చేసిన ఆశ్రయిస్తున్నాను. ఈరోజు నాయన